భూమి మీద ప్రకర్షింపచేస్తూ భూమి మొత్తాన్ని పెద్ద పెద్ద మంటలు పడి మొత్తం అంతా ఎండిపోయి అసలు ఏం లేకుండా ప్రాణికూట అనేది మిగలకుండా పోతుంటాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద ధారలతో కొన్ని వందల సంవత్సరాలు ఆగకుండా వర్షం పడుతూనే ఉంటుంది. అలా పడి భూమి అంతా మెత్తగా అయిపోయి మొత్తం ఇదైపోయినప్పుడు పెద్ద చెండ మారుతం వచ్చి గాలి వచ్చి ఈ భూమి మొత్తాన్ని చుడుతూ కొంతకి నెట్టేస్తుంది. పాతాళంలో వెళ్ళిపోయి సముద్రాలన్నీ ముంచేసేలాగా మొత్తం జలార్ణం అయిపోతుంది. అలా జలార్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మగారు లేచే సమయానికి మళ్ళీ భూమిని బయటకు తీసుకొచ్చి పెట్టాలి. అలా తెచ్చి పెట్టడం కోసం ప్రతి కల్పంలో పరమాత్మ మళ్ళీ ఈ భూమిని ఉద్ధరిస్తూ ఉంటాడు. అలా ఉద్ధరించి స్వామి మళ్ళీ శ్వేత వరాహ రూపంలో పరమాత్మ భూమిని ఉద్ధరించాడు ఈ యుగంలో. అందువల్ల ఈ కల్పానికి పేరు శ్వేత వరాహ కల్పం. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కలా భూమిని ఉద్ధరిస్తాడు. ఈ కల్పంలో పరమాత్మ భూమిని ఎలా ఉద్ధరించాడు? శ్వేత వరాహం. మనకి వేదం చెప్తుంది, ఉద్ధృత